హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐపీపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు మనం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించింది. సో ఇక్కడ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 15th March 2024 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5 April 2024 అయితే మనకు లాస్ట్ డేట్ అనేది ఇక్కడైతే అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అనేది రిలీజ్ చేశారు. తర్వాత టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 47 వేకెన్సీస్ అనేది రిలీజ్ అయితే చేశారు. తర్వాత ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకు 1st March 2024 అయితే క్యాలిక్యులేట్ అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత 21 నుండి 35 years ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ కేటగిరీ వైస్ అనేది మనకు వేకెన్సీస్ రిజర్వేషన్ అయితే ఇచ్చారు. సో మీరైతే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు నెంబర్ వేకెన్సీస్ వచ్చేసి సో ఇంక్రీజ్ కానీ మరియు డిక్రీజ్ కానీ చేయడం అయితే వాళ్ళ డిపెండ్ పైన అయితే ఉంటుందన్నమాట. సో మనకు వేకెన్సీస్ అనేది పెరగడం అయినా కావచ్చు, లేదా తగ్గడం అయినా కావచ్చు. సో ఇది మాత్రం గమనించండి. తర్వాత ఇక్కడైతే మనకు సర్కిల్ వైజ్ ఇవి వచ్చేసి మనకు ఇక్కడైతే నేమ్ అనేది ఇచ్చారు అనమాట. సో దానికి సంబంధించిన వేకెన్సీ అనేది దీంట్లో అయితే ఇచ్చారు. సో మీరైతే చూసుకోండి. సో ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకు ఓన్లీ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉంటే చాలు. ఆ తర్వాత ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం అయితే లేదు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మీకైతే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అక్కడ నుండి అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈవెంట్స్ డేట్ అనేది చూసుకోండి, మీకు సంబంధించిన డేట్స్ అనేది. తర్వాత ఇక్కడ మనకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ మీకు ఎస్ఎస్సి మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ నేమ్ ఇంకోసారి అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి, లేకపోతే మీ యొక్క లాస్ట్ నేమ్. సో మీకు ఎస్ఎస్సి మార్క్స్ మేమోలో ఏ విధంగా లాస్ట్ నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ కూడా అదే విధంగా ఇచ్చేసింది. తర్వాత మనకు ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకోసారి అయితే మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జీమెయిల్ అడ్రస్, సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఎర్దడ్ అయితే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత డొమైన్ నేమ్ అనేది ఇక్కడ gmail.com అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ వచ్చేసి ఇక్కడ మీకు పూర్తిగా ఇక్కడైతే స్టార్టింగ్ అవుతుందో సో ఇండ్ వరకు అయితే gmail.com వరకు అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు పాస్వర్డ్ మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పంపడం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకు 20 నుండి 50 KB అయితే ఉండాలి. సో మనకు ఇక్కడ 200 × 230 పిక్సెల్ అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు 10 నుండి 20 KB అయితే ఉండాలి. ఎటువంటి క్యాపిటల్ లెటర్లో అయితే ఉండద్దు. మన సిగ్నేచర్ స్టైల్లో అనేది మీరైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ అయితే చేసేయండి. ఫోటో వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో అనేది దీంట్లో అయితే టిక్ చేసేయండి. తర్వాత సిగ్నేచర్ ఇక్కడైతే అప్లోడ్ చేసిన సిగ్నేచర్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ మీద అయితే టిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి సర్కిల్ యూ వాంట్ టు అప్లై. సో మీరైతే ఏ సర్కిల్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క సర్కిల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి నోటిఫికేషన్లో చూసి. తర్వాత మీ యొక్క కేటగిరీ ఎస్సీఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు 40% డిజబిలిటీ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ సెక్షన్ సంబంధించింది, సో నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు రిలీజియన్స్, సో మీరు హిందూ, ముస్లిమ్స్, ఇక్కడ క్రిస్టియన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఎక్స్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క నేషనాలిటీ, సో ఇండియన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ స్టేట్, సో మీకు సంబంధించిన స్టేట్ ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో ఈ విధంగా సో మీకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత డేట్ అనేది మనకు క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది, ఏజ్ అనేది. తర్వాత ఇక్కడ జెండర్ మేలా ఫీమేల్ అనేది ఇచ్చేసేయండి.
నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్. సో మీరు సంబంధించిన బ్రదర్ సిస్టర్ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసి వాళ్ళు మేలా ఫీమేల్ ఇచ్చేసండి. తర్వాత నేమ్ ఉంటే నేమ్ ఇచ్చేసండి. లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసండి. నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ యాస్టిస్గా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరి పేరు ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ డిస్టిక్ మరియు మనకు సంబంధించిన అడ్రస్ అయితే పూర్తిగా అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ సేమ్ మళ్ళీ ఇంకోసారి అయితే ఇక్కడైతే డిస్టిక్ అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్, సో ఏ స్టేట్ ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన నెక్స్ట్ ఇక్కడైతే మనకు సేమ్ యాజ్ అడ్రస్ కరెస్పాండర్స్. సో మీకు కరెస్పాండర్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ దీని మీద టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి వేరే అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ చేసేయండి. సో ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుంది. తర్వాత చాయిసింగ్ జిఎస్టింగ్. సో మీరు కరెస్పాండర్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారు, దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు ఫీజు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చూపెడుతుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ రివార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మనకు ఎర్రర్ రాకపోతే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ మార్చ్ 2024 వరకు అయితే రిజల్ట్ వచ్చి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ పాస్వర్డ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయి ఉండాలి. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిగ్రీ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆర్ట్సా కామర్సా సైన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ లేదా బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో మీ యొక్క డేట్ పాసింగ్ మంత్ అనే ఇయర్ అనేది చేసేయండి. తర్వాత మీకు గ్రాడ్యుయేషన్లో ఎన్ని మార్క్స్ అనేది వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో పర్సంటేజ్లో అనమాట. తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్, సో మీరు ఫస్టా సెకండా ఇక్కడ పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ ఇయర్ పాసింగ్, తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్నీ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి పర్సంటేజ్లో. తర్వాత ఇక్కడ క్లాస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొఫెషనల్ ఉంటే చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత మీకు ఎటువంటి ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన లాంగ్వేజ్, సో మీకు సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు మాట్లాడడం వస్తే సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది టైప్ ఇచ్చేసేయండి. ఇక్కడ రాయడం కానీ ఇక్కడ చదవడం కానీ ఇక్కడ మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ చేసేయండి. తర్వాత మీకు హిందీ, సపోజ్ హిందీ ఇక్కడైతే హిందీ అని టైప్ చేసేయండి. తర్వాత ఇక్కడ చదవడం, తర్వాత రాయడం వస్తే, తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే టిక్ అనేది చేసేయండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ పూర్తిగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో సో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే జాగ్రత్త అనేది చూసుకోండి. తర్వాత మనకు డేటా ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అన్ని చూసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే అగ్రీని చేసేయండి. చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వస్తుంది నో చేంజెస్ అని. సో కరెక్ట్ ఉంటే ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ షూర్ టు కంటిన్యూ ఉన్నాయి కదా, సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఎడిట్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది. సో మనకు జేపీజీ ఫార్మాట్లో అయితే ఇక్కడైతే మనకు గైడ్లైన్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఇక్కడ గైడ్లైన్స్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో మీకు సంబంధించిన ఒక వైట్ పేపర్ మీద అయితే మీరు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే రాయాలి. సో మీకైతే ఆ యొక్క నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అదైతే చూసి మీరైతే రాసి వైట్ పేపర్ మీద ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో ఒక 100 KB నుండి అయితే మీరు అప్లోడ్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయండి. సో మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాలి. ఇక్కడ 100 నుండి 500 KB అయితే ఉండాలని వాళ్ళైతే మనకు ఆల్రెడీ అయితే నోటిఫికేషన్లో అయితే జారీ అయితే చేశారు. సో మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 20 నుండి 500 KB ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే జాగ్రత్త ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో మీకైతే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లోనే ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే చూసి మీరైతే వైట్ పేపర్ రాసేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో చేసేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ అప్లై చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే పాపప్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే నో చేంజెస్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. సో ఇక్కడైతే మనకు ఇప్పుడైతే ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. తర్వాత ఓకే చేసి సబ్మిట్ చేసేస్తే
సో ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకొని మీరైతే ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పేమెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకోబోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి క్యాప్చర్ అనేది ఇక్కడైతే అవుతుంది కదా, ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే డూ యూ వాంట్ టు సబ్మిట్ ఉన్నాయి కదా, సో ఓకే మీద అయితే క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడైతే మనకు అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ పేమెంట్ మోడ్కి అనేది తీసుకుపోతుంది. ఈ విధంగా పేజ్ అనేది ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత మనం ఇక్కడైతే కొంత డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, మనం కార్డ్ డీటెయిల్స్ అయితే. సో మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇక్కడైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్, తర్వాత క్యూఆర్ కోడ్ అయితే మీరైతే దేని ద్వారా అయితే ఇక్కడైతే చేయాలనుకుంటున్నారో సో దాని ద్వారా అయితే చేసుకోవచ్చు. నేను సపోజ్ ఇక్కడ డెబిట్ కార్డ్ ద్వారా అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడైతే కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, తర్వాత ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్, తర్వాత కార్డు హోల్డర్ నేమ్. సో కార్డు పైన ఎవరి నేమ్ ఉంటుందో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది మనకు ప్రింట్ అనేది ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. సో ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం అండ్ మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే ఇండియన్ పోస్ట్ పేమెంట్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి జాగ్రత్త అనేది. సో మీకు ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా జాగ్రత్తగా అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.